హాయ్ అండి. నేను హవీలాని. రెస్టారెంట్ మోడల్‌లో చేసుకునే చికెన్ బిర్యానీ చూద్దాం తయారయ్యే విధానం. అర కేజీ చికెన్ తీసుకున్నాను. ఘాట్లో పెట్టుకొని అర కేజీ బియ్యం, అర కేజీ చికెన్ తీసుకున్నాను నేను. అట్లా ఘాట్లో పెట్టుకొని కారం, 2 చెంచాల కారం, ఒక అర చెంచాడు పసుపు, తగినంత ఉప్పు, 2 చెంచాలు అల్లం చిన్నుల్లిపాయ పేస్టు, ఒక కప్పు పెరుగు, ఒక చెంచాడు గరం మసాలా, ఒక చెంచాడు జీలకర్ర పొడి మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం. ముక్కలు పట్టేటట్టు బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఒక నిమ్మకాయ బద్ద పిండుకొని అది కూడా కలిపి పక్కన పెట్టుకుందాం. కుక్కర్ పెట్టానండి. 2 చెంచాలు నెయ్యి వేసాను. ఒక కప్పు నూనె పోసాను. అర కేజీ బియ్యం, అర కేజీ చికెన్ తీసుకున్నాను నేను. ఇగో బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ మొత్తం నూనెలో వేసుకొని వేపుకుందాం మొత్తం. వేడి కొంచెం వేగినాయి. మీడియం సైజు నేను 3 పెద్ద ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. అవి వేస్తున్నాను. అవి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకుందాం. 4 పచ్చిమిర్చి చీల్చేసానండి. ఒక చెంచాడు అల్లం చిన్నుల్లిపాయ పేస్టు, పచ్చాసన పోయేదాకా నూనెలో కొద్దిగా ఫ్రై చేసుకుందాం. కొద్దిగా సాల్ట్, 4 టమాటాలు, మీడియం సైజు 4 టమాటాలు వేసానండి. కొంచెం సిమ్లో పెట్టుకొని అవి బాగా వేపుకుందాం. కొంచెం పుదీనాకు, కొద్దిగా కొత్తిమీర, అది కూడా కొద్దిగా నూనెలో బాగా కలుపుకొని కొద్దిసేపు సిమ్ములు. 2 గ్లాస్ బాస్మతి బియ్యం తీసి కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇది ఒక చెంచాడు బిర్యానీ మసాలా అయితే వేసానండి. వేసి కలిపింది చికెన్ మొత్తం దాంట్లో వేసాను. అది మొత్తం కలుపుకొని ఒక 10 నిమిషాలు అట్లా ఆయిల్ పైకి వచ్చేదాకా కొంచెం 2 చెంచాలు కొబ్బరి పొడి వేసానండి. మీకు ఇష్టమైతే వేసుకొని లేకపోతే లేదు. నేనైతే వేసాను 2 చెంచాలు కొబ్బరి పొడి. టేస్ట్ బాగుంటుందండి. తిప్పుకుందాము అడుగంటుకోకుండా. ఒక చెంచాడు ధనియాల పొడి వేసానండి. ఇందాక వేయటం నేను మర్చిపోయాను, అందుకని ధనియాల పొడి వేసాను ఒక చెంచాడు. సిమ్ములో కొద్దిగా ఉడికిన దాకా సిమ్ములో పెట్టుకుందామని వాటర్ అయితే పోసుకుంటున్నాను. 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు వాటర్ పోసాను. అదే గ్లాస్ తోటి బాగా కలిపి ఉప్పు చూసి తర్వాత నేను బియ్యం వేసేసానండి. కడిగి పెట్టుకున్నాను ముందే బియ్యం. మొత్తం కలుపుకుందామండి అడుగు దాకా చిన్నగా. కుక్కర్ పెట్టుకొని విజిల్ పెట్టానండి. 3 విజిల్ వస్తే చాలండి. దాన్ని 3 విజిల్ వచ్చింది. మూత తీసి చూద్దాం. రెస్టారెంట్ మోడల్లో ఏ మెతికి చికెన్ కూడా బాగా ఉడికిందండి. నాకైతే నోరు ఊరిపోతుంది చూస్తే. గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ.